శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 11:57 ఖగోళంలో కుజుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది. కుజుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. అలా కుంభరాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మీన సంక్రమణం జరుగుతుంది. కాబట్టి నవగ్రహాలలో కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ కుంభరాశిలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం కుంభరాశిని వదిలి వెళ్లే వరకు కుంభరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులకి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడు. ఏ రాశుల వారికి ఈ కుజుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి కుజుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు అనుకూలిస్తాడు, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు వ్యతిరేకిస్తాడు, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, సంపూర్ణంగా కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం అంటే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం 4వ స్థానంలో ఏర్పడుతోంది. అంటే కుజుడు 4వ స్థానంలో సంచారం చేయటం వృశ్చిక రాశి వాళ్లకు ప్రారంభించాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 4వ స్థానంలో కుజుడు యోగించడు. దీన్నే అర్ధాష్టమ కుజదోషం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ కుజదోషం ఉంది. అర్ధాష్టమ కుజదోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రధానంగా ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ లో సమస్యలు వస్తాయి. అంటే ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు భూమి గాని, గృహం గాని, స్థలం గాని, పొలం గాని, అపార్ట్మెంట్ కానీ ఏదైనా కొనుక్కోవాలని ఎంత ప్రయత్నించినా సరే ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం, ఒకవేళ ధనం సర్దుబాటు అయినా ఆ సమయానికి మీకు నచ్చిన ప్రాపర్టీ వేరే వాళ్ళు కొనుక్కోవటం, లేదా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పరంగా డిలే అవటం, ఇలా ఏదో ఒక రకంగా అర్ధాష్టమ కుజదోషం వల్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవ్వక ప్రాపర్టీ కొనుక్కోవటంలో ఏదో ఒక ఇబ్బందులు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఒక పెద్ద ప్రాపర్టీ అమ్మాలనుకుంటే ఎంత ప్రయత్నించినా మంచి రేటు రాదు. దానివల్ల నిరుత్సాహానికి లోనవుతారు. కొనుక్కుంటామని చెప్పి వెళ్ళిన వాళ్ళు కూడా లాస్ట్ మినిట్ లో కొనుక్కోమని చెప్తూ ఉంటారు. దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ప్రాపర్టీ ఆస్పెక్ట్ లో ఈ అర్ధాష్టమ కుజదోషం ఎక్కువ ఇబ్బందిని కలిగింపజేస్తుంది. అలాగే సోదరుల ఆస్పెక్ట్ లో కూడా ఇబ్బంది కలిగిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఎవరికైనా సోదరులు ఉన్నట్లయితే వాళ్ళతో చిన్న విషయాలకే అకారణంగా గొడవలు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు, సోదరులతో వ్యవహరించేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి, జాగ్రత్తగా వ్యవహరించండి. కుజుడి కుంభ సంక్రమణం 4వ స్థానంలో వచ్చింది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో వృశ్చిక రాశి వాళ్ళు అప్పు చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో అప్పు చేస్తే మాత్రం దానివల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. బాగా అత్యవసరం అనుకుంటే మాత్రం తక్కువ మొత్తంలోనే అప్పు చేయండి, పెద్ద మొత్తంలో మాత్రం అప్పు చేయకండి. అలాగే 4వ స్థానంలో కుజుడు ప్రవేశించటం వల్ల ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి యంత్రాల మీద పనిచేసే రంగాల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పాలి. ఎందుకంటే మిషన్స్ మీద పనిచేసే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మిషన్స్ మీద పనిచేసుకోవాలి. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి. దుర్గాదేవిని, ఆంజనేయ స్వామిని, నరసింహస్వామిని, మీ ఇష్టదైవం ఎవరినైనా స్మరించుకొని ప్రయాణాలు చేయండి. లేకపోతే వాహన ప్రమాదాలు జరగటం, బండి మీద నుంచి కానీ లేకపోతే కారులో నుంచి కానీ కింద పట్టడం లేదా దెబ్బలు తగలటం జరిగే అవకాశాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ కుజదోషం వల్ల ఏర్పడతాయి. అలాగే విద్యుత్ తీగల మీద పనిచేసే వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వృశ్చిక రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యంత్రాల మీద పనిచేసే వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విద్యుత్ తీగల మీద పనిచేసే వాళ్ళు,
వాహనాల మీద ప్రయాణం చేసేవాళ్ళు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే కొంతమంది వాహనాల మీద ప్రయాణం చేయడంతో పాటుగా కొన్ని ప్రత్యేకమైన కాంపిటీషన్స్ లో పాల్గొంటూ ఉంటారు. అటువంటి వెహికల్ రిలేటెడ్ కాంపిటీషన్స్ లో ఈ సమయంలో వృశ్చిక రాశి వాళ్ళు పాల్గొనకండి. ఎందుకంటే మీ అతి నమ్మకమే మీకు ప్రమాదాన్ని కలిగింపజేస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో గొడవలకు ఎట్టి పరిస్థితుల్లో తావివ్వకూడదు. అర్ధాష్టమ కుజుడు అకారణ కలహాలను అందరితో కలిగింపజేస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవ వచ్చే చోట వృశ్చిక రాశి వాళ్ళు గొడవ రాకుండా చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయటం మంచిది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేయాలి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావటం కూడా ఈ సమయంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. పైత్య సంబంధమైన అనారోగ్యాలు వెంటాడే సూచనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అర్ధాష్టమ కుజదోషం వల్ల ఏర్పడతాయి. అయినప్పటికీ కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే అర్ధాష్టమ కుజదోషం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని సంపూర్ణంగా కుజుడి అనుగ్రహానికి పాత్రలై వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నవగ్రహాలలో కుజుడు కుంభరాశిలో ఉండటం వల్ల, కుజుడి కుంభ సంక్రమణం వల్ల 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు వస్తాయి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా అనుకూల ఫలితాలు వచ్చే రాశులు మేషరాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి. ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో, కన్యా రాశి వాళ్ళకి కుజుడు 6వ స్థానంలో, మేషరాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఈ 3 రాశులకి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. మిగిలిన 9 రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే 3 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెరగాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే 9 రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు తప్పకుండా చేసుకోండి. వాటిల్లో అత్యంత శక్తివంతమైన పరిహారం ఏంటంటే అంగారక మంత్రాన్ని మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మంగళవారం పూట చదువుకోండి. మీకు ఇంకా వీలైతే రుణ విమోచన అంగారక స్తోత్రం అని ఉంటుంది. ఆ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని మంగళవారం చదవటం వీలు కాకపోతే విన్నా కూడా కుజుడు సంపూర్ణంగా అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. అలాగే మంగళవారం పూట తప్పకుండా 12 రాశుల వాళ్ళు కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా ఉసిరిక పొడి నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి. ఈ శక్తివంతమైన ప్రత్యేకమైన స్నానం కూడా కుజుడి అనుకూలతను తొందరగా కలిగింపజేస్తుంది. అలాగే నవగ్రహాలలో కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. అలాగే ఆహారంలో కూడా ఎరుపు రంగు ఆహార పదార్థాలు స్వీకరించండి. ఎర్రటి పండ్లు ఆహారంగా స్వీకరించండి. ఎందుకంటే గ్రహానికి ఇష్టమైన ఆహారం స్వీకరిస్తే కూడా గ్రహ బలం పెరుగుతుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైనవి కందులు కాబట్టి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఇంకా వీలైతే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు పగలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తే కుజుడు ఇంకా తొందరగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో ఎర్ర ఒత్తుల దీపాన్ని వెలిగించండి. కుజుడికి ఎరుపు రంగు ఇష్టం, కుజుడికి 9 అంకె ఇష్టం, కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం. కాబట్టి మంగళవారం పూట హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టి దాని మీద ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు తీసుకుని ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం వెలిగించండి. దీన్ని కుజ ప్రీతికర దీపము అంటారు. ఎర్ర ఒత్తులు దొరక్కపోతే ఒత్తులకి మొత్తం కూడా తడి కుంకుమ రాయండి. కుంకుమలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ తడి కుంకుమ ఒత్తులకు మొత్తం రాయాలి. అయితే ఎర్ర ఒత్తులతో దీపం పెట్టేటప్పుడు మధ్యలో తెల్లగా కనిపించకూడదు, పూర్తిగా ఎరుపుగా మారే వరకు ఒత్తులు ఎర్రగా చేయాలి. ఇలా ఎర్ర ఒత్తుల దీపాన్ని మంగళవారం పూట వెలిగిస్తే కూడా కుజుడు అనుకూలిస్తాడు. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహస్వామి. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు
సుబ్రహ్మణ్య ఆలయానికి కానీ నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళండి. ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి, లేదా కనీసం దర్శనం చేసుకోండి. ఎర్రటి మందార పూల మాలికను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం చదువుతూ సుబ్రహ్మణ్య ఆలయంలో 6 ప్రదక్షిణలు చేయండి. సంపూర్ణంగా కుజుడు యోగిస్తాడు. అలాగే నరసింహస్వామి భక్తులైతే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటం, నరసింహస్వామికి అర్చన గాని అభిషేకం గాని చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో నారసింహాయ మంత్రం చదువుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం చేయండి. నరసింహస్వామి ఆలయానికి వెళ్తే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం చేయండి. స్తోత్రాలు చదువుకోలేకపోయినా ప్రదక్షిణాలు చేసినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నవగ్రహాల్లో కుజుడు కుంభరాశిలో ఉంటాడు. కాబట్టి కుజుడు కుంభ సంక్రమణం జరిగింది కాబట్టి 12 రాశుల వాడు కుజుడు సంపూర్ణంగా యోగించాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. కుజుడి అనుగ్రహానికి సులభంగా పాతులకండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల గమనంలో వచ్చే మార్పు మీ రాశి మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు ఏ రాశులకు అనుకూలిస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.